మనం ఇప్పటి వరకు పోలీసుల కార్ పెట్రోలింగ్, బైక్ పెట్రోలింగ్ చూసాం. కానీ రాచకొండ కమిషనరేట్ పరిధిలో సరికొత్త సైకిల్ పై పెట్రోలింగ్ చేస్తున్నారు పోలీసులు. ప్రతి పిఎస్ పరిధిలో సైకిల్ పెట్రోలింగ్ చేస్తూ సైబర్ క్రైమ్, నార్కోటిక్స్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా ప్రతి పిఎస్ కి 3 సైకిల్స్ ఇచ్చి సైకిల్ పెట్రోలింగ్ అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రత పరిరక్షణలో భాగంగా టెక్నాలజీ వాడకంతో పాటు విజిబిలిటీ పోలీసింగ్ కి ప్రయారిటీ ఇస్తున్నారు పోలీసులు. ప్రతి ఏరియాలో బ్రూ కోల్డ్స్, పెట్రో కార్లతో పాటు సైకిల్ పెట్రోలింగ్ ని నిర్వహిస్తున్నారు రాచకొండ పోలీసులు. సిబ్బందికి ఆరోగ్యంతో పాటు పోలీసులు ప్రజల్లో ఉండేలా ఈ సైక్లింగ్ పెట్రోలింగ్ ను ప్రారంభించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో అన్ని పిఎస్ పరిధుల్లో రోజుకో ఏరియాలో సైకిల్ పై గస్తీ తిరుగుతూ ప్రజలతో మమేకమవుతున్నారు. వారితో మాట్లాడి స్థానికంగా ఉన్న సమస్యలు, అంశాలపై చర్చిస్తున్నారు. ఇలా చేయడంతో పోలీసులు ప్రజల మధ్య ఫ్రెండ్లీనెస్ పెరుగుతుందంటున్నారు పోలీసులు. సైకిల్ పై పెట్రోలింగ్ కి వెళ్లే పోలీసులు పార్కులు, మార్కెట్లు, బస్ స్టాప్స్, కాలేజీలకు వెళ్లి సైబర్ క్రైమ్, డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సైబర్ క్రైమ్ బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తున్నారు. డ్రగ్స్ తో జీవితాలు ఎలా నాశనమవుతాయో వివరిస్తున్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో మొత్తం 220 సైకిళ్లను కొని అన్ని పోలీస్ స్టేషన్లకు పంపించారు. ప్రతి పిఎస్ కి 3 నుంచి 5 సైకిళ్లు ఇచ్చారు. విమెన్ కానిస్టేబుల్స్ ఎక్కువగా సైకిల్ పెట్రోలింగ్ చేయాలని సూచించారు సిపి సుధీర్ బాబు. ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు సైకిల్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు పోలీసులు. సైకిల్ పెట్రోలింగ్ తో పోలీసులకు, ప్రజలకు మధ్య ఫ్రెండ్లీనెస్ పెరుగుతుందని అంటున్నారు. ప్రజల్లో వివిధ నేరాల పట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విజిబుల్ పోలీసింగ్ భాగంలో సైకిల్ పెట్రోలింగ్ చేస్తున్నాం. మా ఉమెన్ పీసీ స్టాఫ్స్ ప్లస్ మరి ఏసీ రెగ్యులర్ గా ఈ పెట్రోలింగ్ మేము ఈ వీక్యూటీ అనే కొత్త పదంతో మేము ఒక కొత్త విషయాన్ని మేము ప్రజలకు వెళ్ళి చేస్తున్నాం. ప్రజల్లో అవగాహన లేనంత వరకు ఈ సైబర్ క్రైమ్స్ లో చెక్ పెట్టడం అనేది చాలా మటుకు అసంభవం అవుతుంది. అదే విషయం పైన విజిబుల్ పోలీసింగ్ అనేది చాలా ప్రాముఖ్యతగా తీసుకొని చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేసి మేమందరం కూడా ఎంత పెద్ద ఆఫీసర్స్ ఉన్నా కానీ సిపి సార్ నుంచి డీసీపీ లెవెల్ నుంచి ఏసీపీ అందరూ డౌన్ టు ఎర్త్ ప్రతి సబార్డినేట్ ఆఫీసర్స్ కూడా మనకు కింది లెవెల్లో వచ్చేసి విజిబుల్ పోలీసింగ్ ద్వారా పబ్లిక్తో ఇంటరాక్ట్ అయ్యి ఇవన్నీ విషయాలు చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం పోలీసు ఉద్యోగాలకు మహిళలు ఎక్కువ మంది ఎంపికవుతున్నారు. దీంతో కాలనీలు, బస్తీల్లో మహిళలు, చిన్నారులు, వృద్ధుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని భావించిన రాచకొండ సిపి ప్రజారక్షణ, శాంతి భద్రతల పరిరక్షణలో మహిళా పోలీసుల భాగస్వామ్యం పెంచాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మహిళా పోలీస్ సిబ్బంది సైకిళ్లపై విజిబుల్ పోలీసింగ్ చేస్తూ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఇలా సైకిల్ పెట్రోలింగ్ తో పబ్లిక్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తుందంటున్నారు మహిళా కానిస్టేబుల్. ఇట్లా సైకిల్ పెట్రోలింగ్ చేయాలి, పబ్లిక్ లో మనకు విజిబిలిటీ అనేది ఉండాలి, పోలీస్ అంటే అవగాహన రావాలి, పోలీస్ పైన ఉన్నటువంటి ఏదైతే భయం కానీ అదైతే ఉందో అది ఫ్రెండ్లీగా వెళ్ళాలి అన్నట్టుగా సార్ ఇంట్రడ్యూస్ చేశారు. సో ఈ సైకిల్ పెట్రోలింగ్లో ఎలా అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఏరియాకి వెళ్ళేసి అక్కడ పబ్లిక్కి సైబర్ క్రైమ్కి సంబంధించిన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ అండ్ నార్కోటిక్ డ్రగ్స్కి సంబంధించిన ప్రోగ్రామ్స్కి కానీ వాటికి సంబంధించిన అవేర్నెస్ అనేది పబ్లిక్లో చెప్తూ వాళ్ళు ఎలాగైతే ఫ్రాడ్కి గురవుతున్నారో ఇలా చేసే వాళ్ళ కోసము మనము అంటే యాంటీ డ్రగ్స్కి సంబంధించింది ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం అనేసి వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తూ, అలాగే వాళ్ళు కూడా పోలీస్కి హెల్ప్ చేసేలాగా అంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మాకు ఇలా తెలియచేయండి అని చెప్పేసి వాళ్ళకి మేము చెప్తున్నాము. ఏరియాలో 1 వీక్ నుంచి మాకు సైకిల్ ఇవ్వడం జరిగింది. మేము ఏరియాలో కాలనీస్ విజిట్ చేయడము, పబ్లిక్తో మాట్లాడడము, డయల్ 100 కాల్స్ ఏమైనా ఉంటే మాకు కాల్ చేసి మేము రెస్పాండ్ అవ్వడం బాగుంది సార్. ఇంకా ఇప్పుడు డ్రగ్స్ కాలనీ స్టూడెంట్స్ కానీ స్కూల్ పిల్లలు తెలియక వాళ్ళు తీసుకోవడము, ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తే మాకు ఇవ్వమని కూడా మేము స్కూల్స్కి, స్టూడెంట్స్కి అవేర్నెస్ కల్పించడం, కమ్యూనిటీ పోలీస్ పెట్టడం, అట్లా అవేర్నెస్ పబ్లిక్ కల్పిస్తున్నాం సార్. సైకిల్ పెట్రోలింగ్ తో విజిబుల్ పోలీసింగ్ తో పాటు పరోక్షంగా పోలీస్ సిబ్బందికి ఆరోగ్యపరంగానూ మేలు చేస్తుందంటున్నారు ఉన్నతాధికారులు.